న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ఖచ్చితంగా అవసరం లేదని, ఒక్కో రైతు కుటుంబానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతోంది. 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు ఉన్న రుణాలు మాత్రమే అర్హుల్లాగా, అలాగే ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్, నాగరాజు, రాజేష్, రాజీవ్, సాయి నగర్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిమంది ఏదైతుందో ఇవాళ మీకు ఈ 2024 జనవరి తదుపరి గతంలో ఉన్న బకాయి చెల్లించి కొత్తగా పెట్టుకున్నారు. ఉదాహరణ అది కూడా ఏ విధంగా అభ్యంతరకరంగా మనం 2018 డిసెంబర్ నాటికి బకాయి ఉంటే సరిపోతుంది. తర్వాత బకాయి చెల్లించి కొత్త పెంచుకుంటూ తప్పలేదు. దాంట్లో రుణమాఫీ అర్హతకు అది ఏ విధంగా కూడా అభ్యంతరకరం కాదు. కాబట్టి రైతాంగం ఏదైతుందో ప్రతిపక్షాలు ఏదో విధమైనటువంటి ఒక సమస్య సృష్టింపచేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ గతంలో వాళ్ళు అమలు చేయడం జరగలేదు. ఇలా కాంగ్రెస్ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పంతో ముందుకు పోతుంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ అమలు వాళ్ళు కార్యక్రమం అమలు చేపట్టడం లేదు. దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు 10 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతుందో రుణమాఫీ చేయాలనే ఒక ఆలోచన సంకల్పం మనకు లేదు. రుణమాఫీ అమలు చేయాలనే ఒక సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. అట్లా పెట్టుబడి భరోసాకు సంబంధించి కూడా రైతు భరోసా ఇలా గతంలో ఏదైతుందో గత ప్రభుత్వంలో రైతు బంధు ఏ విధంగా సాగు చేయనటువంటి రైతు కూడా దాని లబ్ధి పొంది అది ప్రభుత్వ నిధులు కొంత పక్కదారి పట్టడం జరిగిందో ఆ విధంగా కాకుండా వాస్తవంగా సాగు చేసే రైతు ఎవరైనా కానివ్వండి, సాగు చేసే రైతుకు అందరికీ కూడా రైతు భరోసా కల్పించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది. అట్లాగే రైతు బీమా కూడా పంటల బీమా కూడా ఇలా పంటల బీమా పథకం ఏదైతుందో గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలతోని లేక చీడ పురుగులతోని పంట నష్టపోయినా కానీ ఎప్పుడూ ఆ రైతును ఆదుకున్న దాఖలా లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ చీడ పురుగుతోనే కానీ పంట నష్టపోయినట్లయితే ఆ రైతులను ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అంటే వాస్తవంగా దేశంలో రైతు 50% ప్రీమియం చెల్లింప చేయబడే విధంగా అమలవుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగధారని కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా 25% కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే 50% రైతు చెల్లించే విధంగా ఇది కార్యక్రమం రూపొందించబడ్డది కేంద్ర ప్రభుత్వ విధానం. కానీ మన రాష్ట్రంలో ఏదైతున్నదో ఇలా కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 25%కి తోడు అదనంగా రైతు చెల్లించేటువంటి 50% కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా
అంటే రైతు మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా ఈ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమం ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది రూపొందించబడుతుంది. అంటే ఇందులో ప్రతిపక్షాలు ఏదైతుందో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా వాళ్ళ రేషన్ కార్డ్ అనేది ఏదైతుందో ఫ్యామిలీ యూనిట్ను గుర్తింప చేయబడడానికి మాత్రమే రేషన్ కార్డు. సపోజ్ భార్య భర్తలు ఉంటారు, ఉదాహరణకు భార్య భర్తలు కలిపి 2 లక్షల రూపాయలు అవుతాయి. ఫ్యామిలీ యూనిట్ డస్ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఫ్యామిలీ యూనిట్ అంటే ఆ కుటుంబ యూనిట్ను గుర్తింప చేయబడటానికే రేషన్ కార్డు అన్నారు, అంతే తప్ప నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు అనేది ఏదైతుందో కేవలం ఫ్యామిలీ యూనిట్ను గుర్తింప చేయబడటానికే తప్ప రుణమాఫీ అమలు పొందటానికి అది ఏ విధంగా అభ్యంతరకరం కాదు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ అమలు పొందే అవకాశం ఉంది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాస్తవంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకమొత్తంగా 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగిందంటే మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం హర్షించదగ్గ విషయం. ఇదే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు కూడా అంటే వాళ్ళు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన్నప్పటికీ అది విడతల వారీగా అమలు చేయడంతో కేవలం వడ్డీ మాఫీ అమలు కార్యక్రమంగానే మిగిలిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వంపై కొంత ఆర్థికంగా భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా ఏ విధమైన ఆంక్షలు లేకుండా కుటుంబం ఒక యూనిట్గా 2 లక్షల రూపాయల వరకు మనకు 15th ఆగస్టు లోపు ఏదైతుందో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయబడే విధంగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం మనం తెలిసిందే. ఇప్పుడు నేను పేర్కొన్న 3 కార్యక్రమాలు కూడా రుణమాఫీ కానీ, రైతు భరోసానే కానీ, పంటల బీమా పథకమే కానీ,
వీళ్ళ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 30 రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతుందో రుణమాఫీ చేయాలనే సంకల్పం లేదు వాళ్ళకు. రైతు భరోసా వాళ్ళు కేవలం ఏదైతుందో ప్రధానమంత్రి కిసాన్ అది 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారు, దానికి ఎక్స్టెంట్ సంబంధం లేకుండా. కానీ ఇక్కడ ప్రతి ఎకరాకు 75,000 ఇవ్వబడే విధంగా అంటే పంటల బీమా పథకం, ఇవన్నింటికి తోడు ఏదైతున్నదో రైతుకు వరి ధాన్యం మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదనే భావనతోని సన్న రకాలను ప్రోత్సహింప చేయటంలో భాగంగా ఇప్పుడు సన్న రకాల సాగుతో ఏదైతుందో రైతు కొంత దిగుబడి తగ్గుతుందనే భావన కలిగి ఉంటాడు. కానీ వినియోగంలోకి వచ్చే వరకు ఏదైతుందో దొడ్డు రకాలు మనం వినియోగించలేకపోతున్నాం. వీళ్ళ పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేయబడేటువంటి యొక్క బియ్యం ఏదైతుందో దొడ్డు రకం పంపిణీ చేయబడడంతో అది వినియోగదారుడు వినియోగించకుండా పక్కదారి పట్టడం మనం గమనిస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇటు రైతుకు మేలు ఉనగూర్చడంతో పాటుగా వినియోగదారుని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి యొక్క బియ్యం అది వినియోగింపబడాలి. అది వినియోగింపబడాలంటే సన్న బియ్యం పంపిణీ చేయగలిగితేనే అది వినియోగింపబడుతుంది. కాబట్టి రైతుకి ఏదైతుందో సన్న రకం సాగు చేసే రైతులు ప్రోత్సహింప చేయడానికి ప్రతి క్వింటల్కి ఒక 500 రూపాయలు అదనంగా మద్దతు ధరకు అదనంగా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించారు. అంటే సన్న రకాలు ఒక ఎకరానికి ఒక 20 క్వింటల్లు పెట్టుబడి దిగుబడి, 20 క్వింటల్ల దిగుబడి వచ్చిన 20 × 500 10,000 రూపాయలు అదనంగా వస్తుంది. సన్న రకాల సాగు ఎకరాకి ఏదైతే ఒక 20 క్వింటల్ దిగుబడి వచ్చినట్టయితే 20 × 500 మనం లెక్కిస్తే 20 × 500 10,000 రూపాయలు మద్దతు ధరకు అదనంగా రైతుకు ధరలు లభించే అవకాశం కనబడుతుంది. వ్యవసాయం అనేది ఏదైతే ఉందో ఇక్కడ రైతు సమాజాన్ని పట్టెడు అన్నం పెట్టేవాడు కాబట్టి రైతును ఆర్థికంగా ఇబ్బందుల్లో నుండి వెలికి తీయాలి, రైతును ఆదుకోవాలనే ఒక భావన సంకల్పంతో రుణమాఫీ ప్రక్రియ ఏదైతున్నదో గత ప్రభుత్వము పూర్తి టర్మ్ గడిచిన రుణమాఫీ పూర్తి చేయడం జరగలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,00,000 రూపాయలు అప్పున్నది, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొంటూ వచ్చి అమలు కాలే. విడతల వారిగా అమలు చేయడంతో అది వడ్డీకే మిగిలిపోయింది, ఆ వడ్డీ భారానికే సరిపోయింది. రుణమాఫీ అనేది వడ్డీ భారానికే సరిపోయింది, అది కూడా పూర్తిగా చేయబడడం జరగలేదు. ఇవాళ మనం కంపేర్ చేస్తే ఏదైతుందో ఏకమొత్తంగా 2,00,000 రూపాయల వరకు అమలు చేయడంతో నీకు వడ్డీ భారం లేకుండా ఇవాళ మొదటి సంవత్సరంలోనే 10 మాసాల కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ 10 మాసాల కాలంలో నీకు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందంటే నీ వడ్డీ భారం లేకుండా అమలు చేస్తున్నాం. ఇవాళ నీ గత ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీకే సరిపోయింది. కంపారిజన్ చెప్తున్నాడే కుటుంబం యూనిట్ ఏర్పాటు చేయబట్టాలి. నాకు ఉదాహరణ, నా పేరు అప్పు ఉంది, మా మిస్సెస్ పేరు అప్పు ఉంది.
we both put together we are entitled for only 2 lakh. అది నిర్ధారణ కావాలి. అమలు చేయబడిన 2 లక్షల రూపాయలు కుటుంబం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. రేషన్ కార్డ్ అనే దానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అనుమానం పెట్టుకోకూడదు. రేషన్ కార్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ యూనిట్ ను గుర్తించి చేయబట్టడానికి పేర్కొన్న తప్ప అది కంపల్సరీ అనేది కాదు. రేషన్ కార్డు లేకున్నా కానీ మీ అర్హతకు అనుగుణంగా రుణమాఫీ సౌకర్యం లభిస్తుంది. ఇది నేను చెప్పడం అనే కాదు, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఏది బాబు రేషన్ కార్డు వేరే చేసుకొని రుణమాఫీ అన్నారు కదా, ఇప్పుడు మీరు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేయొచ్చు అంటే దాన్ని ఏ విధంగా ధృవీకరణ చేసుకోవచ్చు అంటే వీళ్ళు రైతులు? మీకు ఆధార్ కార్డు ఉంటుంది, అప్పు ఉంటుంది, రేషన్ కార్డు అనేది అవసరం లేదు. నేను డైరెక్ట్ బ్యాంకరే మీకు చేసేస్తాను. వ్యవసాయ శాఖ అధికారి మీకు నోడల్ ఆఫీసర్, వ్యవసాయ శాఖ అధికారి నోడల్ ఆఫీసర్ బాబు. రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంటే అదొక్క ఇంటికి మాత్రమే రుణమాఫీ వస్తుంది. ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి వర్తిస్తుంది రేషన్ కార్డు. భార్య భర్తలు వాళ్ళకు 2 లక్షల అప్పు, 2 లక్షల అప్పు ఉంది, 2 లక్షలు వస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే కూడా వర్తిస్తుంది కదా, వర్తిస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకుండా వర్తిస్తే ఒకటే కుటుంబంలో ఇలా 2 లక్షలు, ఇలా 2 లక్షలు ఉంటాయి, అట్లా కూడా 2 లక్షలు వస్తుంది. అది మరి దాన్ని ఎట్లా? రేషన్ కార్డు నాకు లేదు బాబు, నాకు లేదు రేషన్ కార్డు. వాస్తవం నాకు రేషన్ కార్డు లేదు. నేను బిలో పవర్ లైన్ కాదు కాబట్టి రేషన్ కార్డు లేదు. నా పేరు అప్పు ఉంది, నా మిస్సెస్ పేరు అప్పు ఉంది. బట్ ఐఎమ్ ఎంటిటీ ఫర్ ఓన్లీ 2 lakh. అది క్లారిటీ ఇవ్వండి. ఎనీ ఫ్యామిలీ విత్ ఆర్ వితౌట్ రేషన్ కార్డ్ ఆర్ ఎంటిటీ ఫర్ ఓన్లీ 2 lakh. With or without ration card, any family is entitled for only 2 lakh.